రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ గివ్అప్ ఇవ్వకుండా టాస్కులు ఆడుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కొన్ని టాస్కులు ఇస్తున్నారు. ఈ టాస్క్లో భాగంగా అర్జున్కి అలాగే ప్రిన్స్కి అండ్ రైతు బిడ్డకి ఒక టాస్క్ ఇచ్చారు. అమర్ సంచాలక్గా వ్యవహరించారు. అయితే అమర్ అలాగే అర్జున్ వీళ్ళిద్దరూ కూడా ముందే లైవ్లో మాట్లాడుకొని ఎలాగైనా ఈ టాస్క్లో పల్లవి ప్రశాంత్ గారు విన్ కాకుండా నువ్వే చూడాలి అంటూ అమర్ అర్జున్కి చెప్పాడు. అర్జున్ వాడు గనక నన్ను ఏమన్నా మధ్యలో ఏదన్నా తేడా చేస్తే వెంటనే నేను నా చేతులతో ఆపేస్తాను, ఈసారి అస్సలు ఊరుకునేదే లేదంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక అర్జున్ ఏదైతే చెప్పాడో అలాగే రైతు బిడ్డ విషయంలో చేతులు అడ్డు పెట్టేసి రైతు బిడ్డని ఆపేశాడు. ఇక ఇదే విషయాన్ని రైతు బిడ్డ శివాజీ అన్న దగ్గరికి వెళ్ళి చెప్తూ, అన్న ఇట్లా చేస్తున్నాడన్న అర్జున్ అన్న ప్రతి టాస్క్లో కూడా అంటే, అరే సరే అర్జును చేతులు పెట్టి టాస్క్ ఆపేశాడురా, అది జనాలు చూడరా, నువ్వు ఒక్కరోజు ఈ టాస్క్లో ఓడిపోయినంత మాత్రాన నీకు ఓటు వేయకుండా ఉంటారనుకుంటున్నావా? నేను చెప్తున్నాను, ఈ సీజన్ విన్నర్ నువ్వే గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు విన్నర్ కాకపోతే అప్పుడు నువ్వు నన్ను అడుగు. జనాలకు తెలుసురా ఎవరు నటిస్తున్నారో ఎవరు నటించట్లేదో. నేను నువ్వు రైతు బిడ్డగా అడుగు పెట్టినప్పుడే అనుకున్నాను నీలో ఆ దమ్ము ఉందని. ఎందుకంటే మా నాన్న కూడా ఒక రైతే, నేను కూడా ఒక రైతే. ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా ఎక్కడా గివ్అప్ ఇవ్వరోయ్. ఒకసారి పంట పోయిందని మరొకసారి పంట ఇకుండా ఉండరు, దాన్ని ఎలా పండించాలని ఆలోచిస్తారు. నువ్వు కూడా ఒకసారి టాస్క్ పోయిందని ఆలోచించవు, మరో టాస్క్ ఎలా ఆడాలని ఆలోచించుకుంటావు. అందుకే కదా జనాలు నువ్వు అసలు ఎవరో కూడా తెలియకుండానే నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు అంటే నువ్వే ఆలోచించుకో. ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టు. అర్జున్ సంగతి ఆడియన్స్ చూసుకుంటారు, సరేనా? ఏది మంచి ఏది చెడు అనేది జనాల చేతుల్లోనే ఉంటుంది. జనాలకు వదిలేసే. ఈ బిగ్ బాస్ జీవిత పాఠం లాంటిది. మనకి ఈ బిగ్ బాస్లో చాలా పాఠాలు నేర్పించిందనే చెప్పాలి. బయటకు వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుందిరా ప్రశాంత్, నీకు అర్థం కావట్లేదంటూ మంచిగా బూస్టప్ ఇస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అర్జున్ అమర్ వీళ్ళిద్దరికీ కూడా రైతు బిడ్డ గెలవకూడదనే అంశం ప్రతిసారి ఉంటూనే ఉంటుంది. మరి మీకు ఎప్పుడన్నా అనిపించిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.